ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ పగడ్బందీ ఏర్పాట్లు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, ఆల్రెడీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఉచిత బస్సు ప్రయాణం అనేది అక్కడ ప్రభుత్వాలు అమలు చేశాయి. అమలు చేసినప్పుడు మొదట్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, అలాగే మహిళలతో పాటు ప్రయాణం చేసే ప్రయాణిక మహిళలతో పాటు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఎవరైతే ఉంటారో మహిళా కండక్టర్లు కానీ లేదంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అనే దానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించారట అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మహిళల కోసం మహిళలు ప్రయాణించే ఉచిత బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేది అనుమతిస్తారు. అంటే ఎక్స్ప్రెస్సు, అలాగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మళ్ళీ ఇందులో అల్ట్రా డీలక్స్ ఉంది, అది అలౌ చేయరు, అందులో ఉచిత బస్సు ప్రయాణం ఉండదు.